హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హిమశ్రీ. ఇది మొత్తం విజయవారి తోట. అంటే మా పెద్దమ్మ పేరు విజయలక్ష్మి. సో అందుకే అందరం విజయవారి తోట అని పిలుస్తున్నాం. యాక్చువల్గా ఇది అక్క వాళ్ళ ప్లేస్ మొత్తం. సో ఈ ప్లేస్ మొత్తంలో అన్ని రకాలు అంటే ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని మొక్కలు రకాల చెట్లు అన్నీ పెద్దమ్మ వేసిందండి. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాగా మొక్కలు వేయడం. నార్మల్గా ఎవరికి నచ్చదు చెప్పండి, మొక్కలన్నా చెట్లన్నాను. సో మీలో ఎవరికి ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు అన్ని డీటెయిల్గా చూపిస్తాను. చూసారా అరటి చెట్లు ఇవన్నీ. ఇది వేసి ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది, 1.5 year. నేను జాన్లో వెళ్ళినప్పుడు వీడియో తీసుకున్నా. సో మంచు కదా, అందరూ పొంగల్ టైంకి, అందుకే ఆ పెద్దమ్మ అమ్మ వాళ్ళందరూ అలా ఉన్నారు. నేను జాన్లో తీసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడే అన్నీ కనిపించండి వీడియోస్ అన్నీ. సో ఎడిట్ చేసి పెడుతున్నాను. చూసారు కదా టమాటా మొక్కలు, టమాటాస్ అన్నీ ఎన్ని వచ్చున్నాయో. అప్పటికే చాలా టమాటాస్ వచ్చినాయి. అన్నీ పంచడం అలా చేస్తున్నారండి, ఏది అమ్మడానికి అయితే కాదు. సో ఏదో తనకి నచ్చి వేసుకుంది, అలా అని ఏమీ వేస్ట్ చేయదులేండి. అందరికీ పంచడం, మన రిలేటివ్స్కైనా లేదంటే చుట్టుపక్కల ఉన్న వారికైనా ఇస్తూనే ఉంటుంది. చూసారా ఇది రేగిపండు. ఇది ఈ సైజే ఉంటుందని మనం అనుకుంటున్నాం, కానీ చాలా పెద్ద సైజు అవుతుందంట. నాకు తెలియదులేండి, అక్కలు చెప్తుంది ఇది ఇంకా పెద్ద సైజు అవుతుంది అని. అన్నీ చాలా వెరైటీస్ వేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అన్నీనా, బట్ డ్రాగన్ ఫ్రూట్ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. నేనైతే అది ఫస్ట్ టైం చూస్తున్నా, డ్రాగన్ ఫ్రూట్ మొక్క అంటే రియల్గా. నెక్స్ట్ ఎక్కువ టమాటాసే ఉన్నాయి. నెక్స్ట్ ఆనియన్, బనానా అన్నీ చాలా రకాలు ఉన్నాయండి. చూడండి అన్నీ కూడా మీకు లాస్ట్లో నేను చూపిస్తాను, అంటే ప్రెజెంట్ కూడా ఎలా ఉంది అనేది. ఇది తీసి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది కదా, బట్ ప్రెజెంట్గా టమాటాస్ కానీ ఫ్లవర్స్ ఎన్ని వచ్చాయో మీకు అన్ని ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏదైతే అది పంపిస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నార్మల్గా బనానా ట్రీస్ అయితే చాలా వచ్చేస్తాయి కదా, ఒక్క చిన్న మొక్క వేసినా అది కొంచెం పెద్దదైతే చూడండి చుట్టూ ఎలా వస్తున్నాయో. అవన్నీ ఉంచితే పెద్ద అవుతాయి కదా అని నేను అంటున్నాను, కానీ ఆ పెద్ద చెట్టు బలంగా రావాలి అంటే చుట్టూ ఉన్న చిన్నవన్నీ కొట్టేయాలంట. అదే చెప్తుంది పెద్దమ్మ. అండ్ ఇదిగోండి పపాయ. అప్పుడు ఇంక ఇంతే ఉన్నాయి, అప్పటికే చాలా తీసున్నారు. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, చాలా ఎక్కువ అయిపోయాయి. యాక్చువల్గా కింద మట్టి బాగుంటే ఏదైనా మొక్కలైనా చెట్లైనా బాగా లేస్తాయి కదా. సో ఇదిగా అందుకే కొంచెం బాగానే ఉన్నాయి అన్నీనా. తనే మా పెద్దమ్మండి, తనే వేసింది ఇవన్నీ. లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి తనది. వంకాయ కూడా ఇంకా పెద్ద సైజు అవుతున్నాయంట, అంటే కొన్ని మొక్కలు అన్నీ కాదు, అన్ని సైజెస్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అదైతే ఇంకా పెద్ద అవుతుందంట. నేను పట్టుకొని చూపించా కదా. టమాటోస్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని పండిపోతున్నాయో. ప్రతిరోజు తీస్తుంటే పండిపోతున్నాయి, అట్లీస్ట్ 2 daysకి ఒకసారైనా. ఇది చూడండి, ఇది ప్రెజెంట్ది, చాలా వచ్చి ఉన్నాయి కదా చూసారా. ఇంకా చాలా పంచినా సరే రోజు అన్ని అవుతున్నాయంట వంకాయలు. చూడండి చూసారా, జామ పళ్ళు అయితే చూడండి బాగా వచ్చాయి కదా, చాలా ఉన్నాయి అసలు. నెక్స్ట్ ఇవన్నీ ప్రెజెంట్ ఇప్పుడు అండి ఇవన్నీ ఫొటోస్ అన్నీ. స్వీట్ పొటాటో కూడా ఉంది చూడండి, మీకు ఫోటో చూపిస్తాను. ఇవ్వండి ఆనియన్. ఈయన మా బావగారు చూడండి చూపిస్తున్నారు. ఈమె మా పెద్దమ్మ, తనే మొక్కలన్నీ వేసింది. చూడండి బనానాస్, స్వీట్ పొటాటో. థ్యాంక్ యూ.